వెల్కమ్ టు ఏకేటీవీ అండ్ మల్పు టీవీ. వీక్షించండి. మీ ఎల్లప్పుడూ మీ ముందుకే వార్తలు సమాచారం సేకరిస్తాం. యూట్యూబ్ ఛానల్లో మరింత సమాచారం కోసం వేచి చూడండి. ఇప్పుడు మనం కడప జిల్లా ప్రొద్దుటూరు చందనాది తీరాల అయ్యప్ప స్వామి ఆలయం దగ్గర ఉన్నాము. ఇటువంటి అయ్యప్ప స్వామి ఆలయ కార్యవర్గ అధ్యక్షులతో మాట్లాడదాము. కమిటీ వారితో. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప, మేము నవంబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 26 వరకు మండల పూజలు నిర్వహించినాము. జనవరి 1వ తేదీ నుంచి జనవరి 16వ తేదీ వరకు జ్యోతి పూజలు నిర్వహిస్తున్నాము. ఇక్కడ శబరిమలలో ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతినిత్యం కూడా భక్తులు మండల పూజలు, జ్యోతి పూజలు మాకు చాలా మంది బాగా పాల్గొంటారు. దాదాపు ఈరోజు జనవరి 12వ తేదీ 500 ఇరుముళ్ళు కూడా ఇక్కడ కట్టారు. 10-15 ఇరుముళ్ళు కూడా పైకొచ్చారు. అందువల్ల ఇక్కడ దేదీప్యమానంగా ధూప దీప నైవేద్యాలకు ఎలాంటి కొదవ లేదు. దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది. కానీ భక్తుల సహాయ సహకారంతో రాబోయే కాలంలో కూడా దేవాలయము పరిసర ప్రాంతాలలో ఒక పార్కును, ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించాలనే ధ్యేయంతో ఉన్నాం. అది భక్తుల సహాయ సహకారం కావాలని కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. మనం అయ్యప్ప స్వామి ఆలయ పూజారి దగ్గర ఉన్నాము. ప్రధాన అర్చకులు నాగేంద్ర శర్మ దగ్గర ఉన్నాము. ఈ ఆలయ ప్రసాదాచార్యుల దగ్గర ఉన్నాము. ఈ ఆలయ విశిష్టత గురించి, ఆలయంలో జరుగు పూజలు ఏ విధంగా జరుగుతాయనే దాని గురించి మనం స్వామివారిని అడిగి తెలుసుకున్నాము క్లియర్ గా. స్వామి శరణం అయ్యప్ప. ఈ అయ్యప్ప స్వామి దేవస్థానము కడప జిల్లా పొద్దుటూరు గ్రామం నందు ఎర్రగొండలకు పోయే దారిలో వెలిసినది. ఈ అయ్యప్ప స్వామి దేవస్థానం గత 33 సంవత్సరాలుగా నిరంతరము శబరిమలలో యథావిధిగా పూజా విధానం జరుగుతుందో మన కడప జిల్లాలో అదేవిధంగా కడప జిల్లా శబరిమలగా పేరు ఉంచిన పొద్దుటూరు అయ్యప్ప స్వామి సేవా సంఘం తరఫున అయ్యప్ప స్వామి దేవస్థానం జరుగుతుంది. 33 సంవత్సరాలుగా నిరంతరము స్వామికి ఉదయం అభిషేకము, తదనంతరము హోమ కార్యక్రమాలు యథావిధిగా జరుగుతుంది. నవంబర్ 16 నుంచి డిసెంబర్ 26 వరకు మండల పూజా కార్యక్రమము మరియు లక్షార్చన పూజా కార్యక్రమము, గ్రామోత్సవ పూజా కార్యక్రమము మొదలగు విశేష పూజా కార్యక్రమం మన మందిరంలో యథావిధిగా జరుగుతుంది. లక్షార్చన గాను దాదాపు 30,000 నుంచి 40,000 వరకు అయ్యప్ప స్వామి వారిచే లక్షార్చన పూజా కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు 50,000 నుంచి 60,000 వరకు అయ్యప్ప స్వాములందరికీ భిక్షా కార్యక్రమం జరుగుతుంది. మరియు డిసెంబర్ నెలలో గ్రామోత్సవంగా అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని పొద్దుటూరు పురవేగంలో ఊరేగింపు తీసుకువెళ్తాము. తదనంతరము నవంబర్ నెల నుంచి డిసెంబర్ 26 వరకు మరియు సంక్రాంతి వరకు నిరంతరము స్వామివారికి మాలాధారణలు, ఇరుముడి పూజా కార్యక్రమము మొదలు కాయకంకరాలు మన మందిరంలో జరుగుతుంది. ఈరోజు జనవరి 12వ తేదీ శబరిమలకి యాత్రాపరంగా దాదాపు 500 నుంచి 600 వరకు స్వాములు ఇరుముడి కార్యక్రమం ధరించి యాత్రను ప్రారంభిస్తున్నారు. స్వామి శరణం అయ్యప్ప. అదేవిధంగా ఈ నెల 15వ తేదీ మకర సంక్రాంతి సందర్భంగా ఉదయం 8 గంటలకి స్వామికి నెయ్యాభిషేకము, సాయంత్రము 6 గంటలకి స్వామి యొక్క ఆభరణాలు ఊరేగింపుగా వచ్చి వజ్ర వైడేరాలతో స్వామికి అలంకరణ జరుగుతుంది. 16వ తేదీ స్వామికి పుష్పాభిషేకం ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తాదులు పాల్గొనేసి స్వామి యొక్క ఆశీర్వాదము, ప్రసాదం తీసుకోవాలని కోరుచున్నాం. స్వామి శరణం అయ్యప్ప. అరుణ్ కుమార్ స్వామి. మనం అయ్యప్ప స్వామి ఆలయం దగ్గర ఉన్నాం కదా, అర్చకులైనటువంటి అరుణ్ శర్మ దగ్గర ఉన్నాము. ఆ స్వామి వారి వివరాలు కూడా మనం తెలుసుకున్నాము. భక్తులు వీక్షించగలరు అయ్యప్ప స్వామి. ముందుగా స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప శరణం. ముందుగా మన ప్రొద్దుటూరు అయ్యప్ప స్వామి దేవాలయం పెన్నా నది తీరంన వెలిసింది. ప్రొద్దుటూరు నుంచి వెరగంటలో పోయే రూట్లో ఈ అయ్యప్ప స్వామి దేవాలయం వెలిసిన్నది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 దాకా మండల పూజ కార్యక్రమాలు జరిగాయి. ఈ మండల పూజ కార్యక్రమంలో ప్రతిరోజు హోమం
ధర్మశాస్త్ర హోమం జరిగింది. అలాగే నవకలశాలు పెట్టి స్వామివారికి అభిషేకం చేశాం. స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వామియే శరణమయ్యప్ప. మనం అయ్యప్ప స్వామి ఆలయం దగ్గర ఉన్నాం కదా, మనం ప్రధాన అర్చకులైనటువంటి నాగేంద్ర శర్మ దగ్గర ఉన్నాము. ఆ స్వామి ఆలయం గురించి, విశిష్టత గురించి, ఈరోజు జరిగినటువంటి అయ్యప్ప భక్తులు ఎంతో మంది, 500 మంది 600 మంది పైచిలుకుగా భక్తులు అయ్యప్ప స్వామి కొండకు బయలుదేరుతున్నారు ఇరుముడి కట్టుకొని. దాని విశిష్టత ఈరోజు పోయిన తర్వాత ఎన్ని రోజులు మకర జ్యోతి కోసం ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులు వెళుతున్నారు. ఆ అయ్యప్ప స్వామి భక్తులు చల్లగా అయ్యప్ప స్వామి దీవెనలు కలగాలని కోరుకుంటూ మా శర్మ స్వామితో మాట్లాడదాం. స్వామి శరణమయ్యప్ప. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని అన్నదాన ప్రభు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం ఇది. ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ప్రొద్దుటూరు నగరంలో ఉన్న శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి దేవస్థానము వెలసి 33 సంవత్సరాలు కావస్తుంది. దగ్గర స్వామివారు గత 33 సంవత్సరాల నుంచి ఇక్కడ విశేషమైన పూజలు అందుకుంటూ ఉన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నవంబరు 16వ తేదీ నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు మండల పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ రోజు అయినటువంటి 12వ తారీఖు రోజు ఎవరైతే ఇక్కడ ఇరుముడి కట్టుకుంటారో వాళ్ళందరూ శబరిమలకి జ్యోతి దర్శనానికి వెళుతున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే ఈ 12వ తారీఖు ఎక్కువగా రద్దీ ఉంటుంది దేవస్థానంలో. ఎందుకంటే చివరిగా రద్దీగా ఉన్న రోజు ఇది. రేపు కానీ ఎల్లుండి కానీ కొద్దిగా క్రమక్రమంగా తగ్గిపోతాయి ఇరుముళ్ళు. ఎందుకంటే 12వ తారీఖు ఈరోజు బయలుదేరి వాళ్ళు కరెక్ట్గా 15వ తారీఖు జ్యోతి సమయానికి శబరిమల చేరుకుంటారు. కాబట్టి ఈరోజు ఎక్కువగా దగ్గర 600-700 పైచులకు ఇరుముళ్ళు జరుగుతున్నాయి. ఇంకా ఇరుములు జరుగుతూనే ఉన్నాయి. అట్లాగే మండల కాలంలో విశేషమైన పూజా కైంకర్యాలు ఇక్కడ జరిగినాయి. ప్రతి సంవత్సరము జరుగుతూనే ఉంటాయి. ఇలాగే రాబోయే మకర జ్యోతి అంటే ప్రతి సంవత్సరం 14వ తేదీ మకర జ్యోతి వస్తుంది మనకు. కానీ ఈసారి 15వ తేదీ మాత్రం మకర జ్యోతి వచ్చింది. ఆ రోజు స్వామివారికి విశేషంగా ఉదయం 8 గంటల నుంచే నెయ్యాభిషేకం ఉంటుంది. నెయ్యాభిషేకం తర్వాత స్వామివారికి అలంకారం జరుగుతుంది. మహామంగళారతి నివేదన. మధ్యాహ్నం 12:30 దేవస్థానం మూసివేయబడుతుంది. అట్లాగే అదే రోజు సాయంత్రం మకర జ్యోతి రోజు సాయంత్రం స్వామివారికి 4 గంటలకు అమ్మవారి శాల నుంచి స్వామివారికి తిరువాభరణాలు ప్రొద్దుటూరు నగరమంతా సంచారం చేసుకొని కరెక్ట్గా 6:10 సన్నిధానం జరుగుతుంటాయి. 6:20 నుంచి 6:40 మధ్య స్వామివారికి ఆ తిరువాభరణాలు స్వామివారికి అలంకారం చేయబడుతుంది. అలంకారం చేసి స్వామివారికి హారతి ఇవ్వగానే జ్యోతి దర్శనం కూడా ఉంటుంది ఇక్కడ. దీన్ని చూడడానికి ప్రొద్దుటూరు నగరమే కాదు, పక్క జిల్లాల నుంచి కూడా అయ్యప్ప స్వామి భక్తులు ఎక్కువ మంది వస్తారు. అలాగే 16వ తారీఖు జనవరి 16వ తారీఖు రాత్రి 7:30 గంటలకి స్వామివారికి విశేషమైన పుష్పాభిషేకం ఉంటుంది. స్వామివారికి పుష్పాలతోనే అభిషేకం ఉంటుంది. రాత్రి 7:30 గంటలకి ఆ సేవ అయిపోతానే స్వామివారికి హరివరాసనం జరుగుతుంది. ఇంతటితో ఈ కార్యక్రమాలకి స్వస్తి చెప్తారు స్వామివారికి కైంకర్యాలు. మళ్ళీ యథావిధిగా ప్రతిరోజు 365 రోజులు ఈ దేవస్థానము తెరచే ఉంటుంది. ఎవరన్నా ఈ దేవస్థానానికి రావాలనుకుంటే రైలు మార్గమున ఎర్రకుట్ల నుంచి రావచ్చు, బస్సు మార్గమున ప్రొద్దుటూరు బస్టాండ్కి వెళ్ళి నుంచి కూడా రావచ్చు. బస్టాండ్ నుంచి మీకు కూతవేటి దూరంలో దగ్గర ఒక 3-4 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే దేవస్థానం ఉంటుంది. ఆటో దొరుకుతుంది మీకు, లేదా బస్సు దొరుకుతాయి. ఎర్రకుట్లో పోయే బస్సు, ప్రతి బస్సు ఎక్కిన అయ్యప్ప స్వామి దేవస్థానం టికెట్ కొడితే ఇక్కడ దిగచ్చు. అట్లాగే ఉదయం 360 రోజుల్లో ఉదయం 6 గంటలకి దేవస్థానం ఓపెన్ చేస్తారు. మళ్ళా మధ్యాహ్నం 11 గంటలకి నైవేద్యం పెట్టి క్లోజ్ చేస్తారు. అట్లాగే సాయంత్రం మళ్ళీ 5 గంటలకి పునర్దర్శనం స్వామివారిది. మళ్ళీ రాత్రి 8:10 హరివరాసనంతో గుడి మూసివేపిస్తారు. ఎవరన్నా ఈ దర్శనానికి రావాలనుకుంటే ఈ దేవస్థానానికి మేము చెప్పిన సందర్శన వేళలు ఉన్నాయి. ఉదయం 6 నుంచి 11 వరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు మాత్రమే దేవస్థానం ఉంటుంది. మండల కాలంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కొంచెము ఆ గడియ పొడుగుతుంది. అంటే ఉదయం 5 గంటలకే ఓపెన్ అవుతుంది. మధ్యాహ్నం 12 కావచ్చు, 12:30 కావచ్చు.
సాయంత్రం మళ్ళీ 5 గంటలకు ఓపెన్ అవుతుంది. 9 కావచ్చు, 9:30 కావచ్చు. అంటే మండల కాలంలో మాత్రమే ఈ వేళలు మారుతాయి. దయచేసి అయ్యప్ప భక్తులందరూ గమనించాలి. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. మనం అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి భక్తులతో మనం మాట్లాడుతున్నాము. వీరి పేరు రమణాచారి వారు, వారితోనే మనం మాట్లాడదాం. ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వామి భక్తుల గురించి మనం తెలుసుకుందాం. స్వామి శరణమయ్యప్ప. మన ప్రొద్దుటూరు పట్టణం నుంచి అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి ఈరోజు దాదాపుగా 500 మంది స్వాములు, అయ్యప్ప స్వాములు ఇరుముడి కట్టుకొని బయలుదేరుతున్నారు. అక్కడ అందరికీ, మన స్వాములందరికీ దర్శనం బాగా దొరకాలని, క్షేమంగా అందరూ ఆయుష ఆరోగ్యాలతో వాళ్ళ ఆశీర్వాదాలతో మనమంతా బాగుండాలని కోరుకోమని భక్తులందరికీ, స్వాములందరికీ కోరుకుంటున్నాను.